నిన్న నీ పోడదు మళ్ళీ దూసుకో మంచిగా నువ్వు చూపెట్టారే నీ పోడరు చూపెట్టు నేను చూడపోడు. మన ధర్మం కాబట్టి మనం యాజ్ ఎ హిందూగా పుట్టినాము. సో మన ఇవే ఉన్నాయో లైక్ దేవునికి సంబంధించినవి అవి ఇవేవి ఉన్నాయో అవన్నీ చాలా అందంగా ఉన్నావు తెలుసా, చాలా అందంగా ఉన్నావు తెలుసా, చాలా బాగున్నావే. ఏం లేవు. సో కార్ సర్వీసింగ్ ఇచ్చాక నాకు అర్థమైందంటే నెక్స్ట్ టైం నుంచి బ్లషింగ్ బ్లషింగ్ చాలా బ్యూటిఫుల్ అని చెప్పేసాను. ఓర్ అలిగిండు దీనిపైన కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి. సడన్ గా బ్రేక్ వేసింది వల్ల ఇక్కడ. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. మన టెంపుల్కి వెళ్తున్నాడు. టెంపుల్కి వెళ్ళే ముందు ఒక చూడు పోడరు నిన్న నీ పోడదు మళ్ళీ దూసుకో మంచిగా నువ్వు చూపెట్టారే నీ పోడరు చూపెట్టు నేను చూడపోడు. ఎడా ఉంది నాన్న, మొత్తం ఉంది ఇక్కడ. ముఖం కడుకోవాలి నువ్వు నాడు మెల్లగా. సో వాన్ అయితే ఒక 5 days నుంచి పడుతూనే ఉంది. మెల్లగా జాడుతావు. గైస్ టెంపుల్ ఉన్నాము, ఇప్పుడు దర్శనం అయిపోయింది. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన పిల్లలు సో ఫ్యూచర్ వాళ్ళది. సో మనం హిందూగా పుట్టినాం కాబట్టి మా అవిష్కి అయితే ఇప్పుడు హనుమాన్ చాలీస్ అయితే వస్తుంది మా అవిష్కి. అండ్ ఇప్పుడు మహాభారతం నేర్పిద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో మన ధర్మం కాబట్టి మనం యాజ్ ఎ హిందూగా పుట్టినాము. సో మన ఇవే ఉన్నాయో లైక్ దేవునికి సంబంధించినవి అవి ఇవే ఉన్నాయో అవన్నీ మన పిల్లలకు కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది. మేము చిన్న ఉన్నప్పుడైతే మేము ఏం నేర్చుకోలేము, మా ఇంట్లో ఏం నేర్పించలేదు. జస్ట్ అట్లీస్ట్ మా మమ్మీ వల్లనైనా నేను టెంపుల్కి వెళ్తున్నాను ఎప్పుడు కూడా. సో ఆ ఇంపార్టెన్స్ ఏంటో నాకు అర్థమవుతుంది. రేపు దినం మహాభారతం మీరు నేర్చుకుంటే దట్ ఈస్ గుడ్ కాజ్. బికాజ్ ఆఫ్ తల్లిదండ్రులను ఎట్లా ప్రేమించాలి, ఎవరితోటి ఎట్లా రెస్పెక్ట్గా ఉండాలి, రేపు దినం కష్టాలు వస్తే ఏ విధంగా ఎదిరించాలి అవి తెలుసుకోవచ్చు మహాభారతం నేర్చుకుంటే. సో నాట్ ఓన్లీ హిందూగా ఐఎమ్ టెల్లింగ్ లైక్ మీరు ఒకవేళ వేరే రిలీజన్ ఉన్నా సరే వేరే రిలీజన్స్వి మీరు నేర్పియండి. సో యాజ్ ఎన్ హిందూగా నేను చెప్పేది ఏంటంటే మనము మహాభారతం అయితే చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్యూచర్. అంతే, మన పిల్లలు ఏం ఇబ్బంది వచ్చినా సరే అలా కృష్ణుడు ఏం చెప్పిండో అర్జున్కి ఆ విధంగా నడుచుకోనికి అంతే. సో ఇప్పటి నుంచి నేర్పిద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఉషా ఎడికి వెళ్తున్నామే? అవి స్కూల్కా? నాకు గివ్ యూ కాంప్లిమెంట్. ఓకేనే, చాలా అందంగా ఉన్నావు తెలుసా, చాలా అందంగా ఉన్నావు తెలుసా. యూ లుక్ సో బ్యూటిఫుల్. బయటికి వెళ్తేప్పుడే మంచి తయారవుతావే, ఉత్తప్పుడు అయితే సేమ్ అందుకే చెప్తున్నా. ఆటో బుక్ చేయి. సో ఎడికి వెళ్తున్నావు? అవి స్కూల్కి వెళ్తున్నామా? గల్లీ ఇది క్లోజ్ ఉంది కదా, అందుకే గేట్ నుంచి తిప్పుకొని వస్తుందా. చాలా బాగున్నావే. ఏమైంది నీకు అలా? ఏం లేవు. రా నడు, ఆటో వచ్చిందా? సో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్తున్నాము. దాంతోపాటు మేము కార్ సర్వీసింగ్ కూడా ఇస్తున్నాం. అటు వచ్చిందా? సో నిన్ననే కార్ సర్వీసింగ్ ఇచ్చాము. బట్ కార్ ఉషా పేరు పైన ఉంది కాబట్టి ఉషాని రమ్మని చెప్పేసి అన్నాడు. సో కార్ సర్వీసింగ్ ఇచ్చాక నాకు అర్థమైందంటే నెక్స్ట్ టైం నుంచి ఉషాకి పేరు పైన ఏం తీసుకోవద్దని చెప్పేసి. చాలా అందంగా ఉన్నావు ఇలా. ఉషా
You're looking beautiful. Response ఇస్తలేవే నువ్వైతే. No. Usha, I said you're beautiful, okay? Oh, mo. Ekashakalu. Which goggles? Spider-Man goggles. Spider-Man goggles? No. Somebody said Superman goggles, no. How do you protect your eyes from sun? Alex, please. Is this the activity? How do you protect your eyes from sun? With which glasses, Harish? Sunglasses. Those are sunglasses, right? You forgot. Those are Superman glasses. So these are all your activities? Friends, when are you coming to school? Next year probably. Next year. You didn't turn 3 yet. You will fall. So Okay. all these are the activities of Avish. Yes, ma'am. Yes, ma'am. Nice. Hamish, why did you draw 5 buttons? Tell me. Tell me, why did you draw 5 buttons? Why did you draw 5 buttons here? Tell Avi, why did you draw 5 buttons? 5 years. Huh? Very good. And what about the circles down here? Avi, tell me, what is the circles? 4 circles. Huh? 4. No. Here, these Here, circles these. represents what? Why did you have these circles? What are they, Avi? X. A, Hmm. B, I, S, H. Okay, those 5 And are names. What are these 11 and 10? What are those 11 and 10? 10 March. 10th month is it's your birthday date, right? Okay, 11th is October 11th and this is 10th month. Okay, very good. Nice. You learned everything. Very good. Why are you tearing my homework books? Rehan, why are you tearing my homework books? Avi, tell what is your name? Spider-Man. You're looking so beautiful, bro. అసలు నవ్వుతారా అని ఇద్దరు పిల్లలు అంటే నీకు అసలు నమ్ముతారా అసలు బ్లషింగా బ్లషింగ్ లుకింగ్ గుడ్ రా. సో గైజ్ ఇప్పుడైతే మనది పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే అయిపోయింది స్కూల్లో అండ్ మనోడు బ్యాక్ ఆన్సర్స్ ఎక్కువిస్తున్నాడంట. సో ఆ కంప్లైంట్ అయితే పెట్టింది. నువ్వే కంప్లైంట్ చేసినావా? నేనే కంప్లైంట్ చేసిన టీచర్స్ కి. ఇప్పుడు మనం అన్నం అనుకో, అవిష్ ఎక్కువ చెయ్యకు అని చెప్పేసి నేను అన్నా అనుకో, అవిష్ ఎక్కువ చేయక ఉల్టా నాకు అదే క్వశ్చన్ వేస్తాడు. అందుకే నాకు విన్నాడు కాబట్టి అలా టీచర్ చెప్తున్నది. చాలా అందంగా ఉంది. ఏ పోతే నీకు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసారు అన్నా. మా అమ్మ బ్యూటిఫుల్ ఉంది కదా. లేదు ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ అమ్మ బ్యూటిఫుల్ లేదా? ఎందుకు మా అమ్మ బ్యూటిఫుల్ లేదా? ఎన్నిసార్లు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తావు నువ్వు? ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి అన్నా. కంప్లైంట్ ఇచ్చా అని చెప్పేసి అది అడిగిందా? షుడ్ సే మమ్మ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే బ్యూటిఫుల్ అని చెప్పేసాను మరి అడిగిండు దీనిపైన కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి. సో ఎప్పుడైతే మనము టాటా షోరూమ్కి వెళ్తున్నామో బండి సర్వీసింగ్ ఇచ్చినాము, ఈమె కొన్ని ఆటోగ్రాఫ్ చేయాలంట. సో గైజ్ మనమైతే షోరూమ్కి వచ్చినాము, టాటా షోరూమ్కి. ఉషా యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ రా. స్టాప్ ఇట్ వినే, కావాలని చేస్తున్నావు. ఎవరు కావాలని చేస్తుంది? యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని చెప్పేసి అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వినే. ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. సో గైజ్ ఇది మన కారు. సో సర్వీసింగ్ అయితే చేసినాము. మన కారు నాన్న. టాటా షోరూమ్కి అయితే వచ్చేసినాము. అయిపోయింది వర్క్. సో అన్నీ
చేయించుకొని ఇప్పుడు మనం రిటర్న్ అవుతాం. ఇంటికి వెళ్తున్నాం. సడన్గా బ్రేక్ వేసింది అన్న, దగ్గర తాకింది ఇక్కడ. ఏడ్స్తున్నాడు పాపం. ఓకే కుక్కీ, ఓకే పోనీ పోనీ పోనీ. అరే గారే నువ్వు ఇంత బ్యూటిఫుల్ ఉన్నావు అని చెప్పేసి అంటే ఏంటి ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నావు నువ్వు? తింటుంటే వేసుకో ఇక. ఈ నైట్లు తప్ప ఇంకేం లేవా నీకు? నేను అబ్బాయిని, నేను ఎట్లా ఉండొచ్చు? నువ్వు ఊకే నైట్ అయినా చెప్పు. అయినా కానీ అందంగా ఉన్నావు. నా బాధ ఏం లేదు అన్న, అందంగా ఉన్నావు. ఎట్లా బాగున్నావు, చాలా బాగున్నావు. ఆకి ఉల్టా టీ షర్ట్ వేసినావే, మళ్ళీ ఆడేంత ఆడేసుకున్నాడా? నువ్వు అందంగా ఉంటే అయిపోయిందా అనే? నువ్వు అందంగా ఉన్నావా అనే? అకార్డింగ్ టు మీ నువ్వే హ్యాండ్సమ్, నువ్వే ఏజ్ రివర్స్ అయ్యే మనిషివి, మేము కాము. మరి అందుకు పెళ్లి చేసుకున్నాను అది నీకు తెలియాలి. పాపం అంత ఉల్టా షర్ట్ వేసేసింది. సో నువ్వైతే బ్యూటిఫుల్ ఉన్నావు అనుకుంటున్నావు అంతే కదా? నేను బ్యూటిఫుల్ ఉన్నా వినయ్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. కానీ 24 hours ఇట్లా కాంప్లిమెంట్ ఇయ్య ప్లీజ్. డబల్ తిప్పండి నాన్న. ఏ ఎవరు పడేసిను? ఎందుకు పడేసినావు నువ్వు? మమ్మ పాలిస్తలేరా అందుకే పడేసినావా? చిన్న పూర్వం ఇంకా పాలి అని కనుకో బజ్జొప్పిస్తలేరా? చిన్న పూర్వంగా నీ సంకలో పెట్టుకొని బజ్జని ఎగరికే పోయి వండుకోపో. మస్తు మస్తు లాడ్లు అయిపోయినా, మస్తు లాడ్లు అయిపోయినా నువ్వు. అయ్యో నేను ఏమన్నారా నాయనా? ఓకే సార్, ఓకే నేను పాలిస్తుందా, నేను ఇస్తానన్నా పాలు. ఓకే ఓకే మమ్మ బజ్జపిస్తుంది, మన్నమ్మ బజ్జపిస్తుంది. సో నేను కాలేజ్ డేస్లో ఈమెను చూసినప్పుడు పడిపోయినా. ఓకే ఎందుకు ఏంది చెప్పు, నీ బాధ ఏం చెప్పు. ఇప్పుడు దుబ్బుగా నాకు 2 పిల్లలు ఉన్నారు కానీ ఇద్దరు పిల్లలు గోడ్ నువ్వు కనలే, నీకు ఆపరేషన్ కాలే సరేనా? జరుగు. సిజేరియన్ అయితే ఎవరికైనా దొబ్బగా అవుతారు. ఇన్ఫాక్ట్ నేను బక్కగా ఉన్నా, నా వేరే వాళ్ళని చూసుకో ఇంత దొబ్బగా అయిపోతారు అని చెప్పేసి. అందంగా ఉంటావు కానీ. సో గైస్ ఆమె పొగిడిన ఆమె ఏం రియాక్షన్ ఇయ్యరు కానీ. సో ఈరోజు బ్లాగ్ అంటే హోప్ఫుల్లీ నచ్చితే ఒక లైక్ కొట్టండి. రేపటి బ్లాగ్ బాయ్.